హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల సేమియాని వేసుకుంటున్నాను. సేమియాని ముందుగానే వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది పలుకులుగా వస్తుంది. దీన్ని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ని వేసుకుందాము. అందులో కొన్ని తాలింపు గింజలు అలాగే పల్లీలను వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ కాసేపు మగ్గనిద్దామండి. దాని తర్వాత ఇందులో క్యారెట్ని వేసేసుకుందాము. ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. ఈ క్యారెట్, టమాటా ముక్కలు వేగడం కోసం నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇదంతా కాసేపు మగ్గాలండి. కొంచెం సేపు మగ్గాక ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాము. 2 గ్లాసుల సేమియా తీసుకున్నాం కాబట్టి మనకి 2 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ సేమియా ఉప్మాకి. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకుందాము. నీళ్ళు చూసారా, బాగా మరిగిపోయాయి. ఇందులోకి ముందుగానే వేయించుకున్న సేమియాని కూడా వేసేసుకుందాము. సేమియాని మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాము. 2 నుంచి 3 నిమిషాలు సేమియా ఉడికేంత వరకు ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, సేమియా చక్కగా ఉడికిపోయింది. అంతే అండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.